మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో చెల్లపల్లి రైల్వే స్టేషన్లో జనవరి 31వ తారీఖు అర్ధరాత్రి చనిపోయిన తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖున విజయారెడ్డి అన్న చిరంజీవి రెడ్డి వల్ల భార్య మనీషా JRP పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఏమని ఫిర్యాదు చేశారు అనేది మాట్లాడదాము. మనీషా ఉన్నారు. మీరు JRP పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు? DSP సార్ జావేద్ సార్ దగ్గరికి వెళ్ళాను మ్యామ్. సార్ అడిగాడు ఏమైంది అంటే నేనే లాస్ట్ విట్నెస్. మేము అరుణాచలంకి వెళ్ళినప్పుడు తను షేర్ చేసుకుంది. అత్తయ్యని తిట్టింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూతుర్ని నువ్వు ఎవరికి ఇచ్చినావమ్మా, నా భారం తీర్చుకోవాలనుకున్నావు కానీ నలుగురము వచ్చాము అని అంది. ఇదే ఏడుపు 10 years నుంచి ఇదే ఫైట్స్. సరిగ్గా ఉండేడు కాదు, రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాడు. నైట్ డ్యూటీ చేస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఇలాంటి డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటున్నావు, టాటూ ఎవరి కోసం వేయించుకున్నావు, చాలా అండి. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నావు అంటే ఓకే ఒంటరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు అని కార్ డ్రైవింగ్ నేర్చుకుంటావా అని ఇలా అండి. అసలు తను 28th మ్యారేజ్ డే అంటే అది మంట రోజుగా చెప్పేది. వదినా ఎందుకు వదినా అని అన్నా కానీ తన వాట్సాప్ DP ఇప్పటికీ ఉందండి. ప్రజెంట్ బ్లాక్గా డిస్ప్లే పెట్టింది. 3 daysలో ఏం జరిగి ఉంటుందంటే 28th 31st లోపు ఏం జరిగి ఉంటుందో మీకే తెలియాలి. తను ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు ప్రాపర్టీస్ కోసం. ఒక అక్క చెల్లెల్లాగా కలిసి ఉన్నాం. తన పిల్లలు నా దగ్గర పెరిగారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా అదండి. అట్లాంటి పిల్లలు 8 years ఉన్నారు. 15 years పిల్లలు ఎలా ఉంటారు ప్రేమ చూసుకుంటే? అలాంటిది ఇప్పుడు మా పైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు. ఏ రోజైతే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వదినను చెడ్డదని, వదిన గురించి చెడుగా చెప్తే మేము కిందికి అవుతామని, అత్తయ్యని ఫుల్ టార్చర్ అండి. నీ కూతురు ఎక్కడికి వెళ్ళేది, ఎవరితో ఉందో నాకు తెలుసు, మిమ్మల్ని ప్యాంప్లెంట్స్ న్యూస్ పేపర్లో పెట్టి మీ తల్లి కూతుర్లు బ్రోకర్ పని చేస్తున్నారని కంప్లైంట్ చేస్తారంట అండి. ఏంటండి మొత్తం ఎప్పుడు చేశాడు విజయారెడ్డి ఉన్నప్పుడు? అయితే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అలా ఆ రోజు నుంచి మమ్మల్ని ఫాల్స్ అలిగేషన్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. వీళ్ళు టాటూలు వేయించుకోవడం తప్ప అండి? కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం తప్ప అండి? సొసైటీలో ఎలా బతకాలి? ఇదే అత్తయ్యని మెంటల్ హెరాస్మెంట్. అసలు నువ్వు ఏమంటున్నాడు, నీ కూతురు గురించి బ్యాడ్గా చెప్తే నువ్వు కూడా చచ్చిపోతావు, అప్పుడు నువ్వు కూడా డిప్రెషన్లో చచ్చిపోతావని కేసు కూడా ఫైల్ అవ్వదు అని అంటున్నాడు అత్తయ్యతో. అతనికి ఎక్కడ బాధ అనిపించడంలా ఇద్దరు పిల్లలు అంటే ఇప్పుడు అతను ఉన్నటువంటి ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఎన్నో జ్ఞాపకాలు ఉండుంటాయి. తన భార్య జ్ఞాపకం ఏ రోజు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడండి? ఏ రోజు రెస్పాన్సిబిలిటీగా లేదు. తన పిల్లల్ని నా దగ్గర పెంచాను. మా ఆయన ఎక్కడికైనా తనే, ఈవెన్ వ్యాక్సిన్స్ అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా తను నైట్ డ్యూటీ చేసుకునేది. అత్తయ్యని అడిగింది, లక్ష్మి నైట్ డ్యూటీ చేసుకుంటుంది వదిన, తన పిల్లల్ని దగ్గర పెంచమ్మా, తను దుబాయ్లో ఉంటున్నాడు, మాకు ఇన్నడు, నువ్వైతే చెప్తావు, మామయ్య కొంచెం భయం ఉంటుంది, చెప్పండి తల్లి అంటే నేను ఒప్పుకున్నందుకు ఇప్పుడు ఈరోజు ఎలా చేస్తున్నాడు అని కృతజ్ఞత భావం కూడా లేదండి. గ్రాటిట్యూడ్. నన్ను వచ్చి లక్ష్మి తల్లి నీ కాలు మొక్కితే నా పాపకు చదువు చెప్పమ్మా అని కాలు మొక్కిన మనిషి ఈరోజు మా పైన ఫాల్స్ అలిగేషన్స్ చేస్తాడండి. ఏ రోజు రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నాడండి? హస్బెండ్ అంటే ఎలా ఉంటాడండి? ఇంకేం విషయాలు షేర్ చేసింది? ఏ ఆడపిల్ల అయినా సరే తల్లి తర్వాత వదినని అంటే అన్న భార్యని ఒక తల్లిలాగా. తను నాకు ఒక మదర్ ఫిగర్ అండి. మదర్ ఫిగర్ అంటే నన్ను ఎప్పుడు పోట్లాడుకోవడం అలా ఇలా లేదు. ఏదో చిన్నప్పుడు స్టార్టింగ్లో చిన్న ఇష్యూస్ వస్తాయి కానీ ఆ రోజు నుంచి మా అత్తయ్య క్యాన్సర్ వచ్చిన నుంచి మేము ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నాం అక్క చెల్లెల్లా కలిసి ఉండాలని. తన పిల్లలు నా దగ్గరనే పెరిగారండి. ఎంత ప్రేమగా చూసుకుంటే 15-16 years పిల్లలు ఒకరు ఇంట్లో ఉంటారు అత్తమామ దగ్గర. ఈరోజు నువ్వు సడన్గా దుబాయ్ నుంచి వచ్చి ప్రాపర్టీస్ కోసం ఒక క్యాన్సర్ పేషెంట్, తనకి బ్రెస్ట్ లేదండి, బ్రెస్ట్ రిమూవ్ చేశారు, అలాంటి దాన్ని మీరు హెరాస్మెంట్, సీనియర్ సిటిజన్ని హెరాస్ చేస్తున్నావా? 20 years నుంచి ఒక అమ్మలాగా ఒక నైట్ డ్యూటీ చేస్తుంటే తన వెనుకలు ఇంకో అమ్మ ఉంటుంది. తను నైట్ డ్యూటీ చేస్తుందంటే హౌస్ హోల్డ్ చోర్స్ ఎన్ని ఉంటాయండి, అవన్నీ చూసుకుంటుంటే ఈరోజు మా పైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారా? సురేందర్ రెడ్డి తనని అరెస్ట్ చేస్తున్నాడు అంటే నీకు ఎవరితోనో సంబంధం ఉంది లేకపోతే ఫైనాన్షియల్ ఇలాంటివి చేస్తున్నప్పుడు సురేందర్కి దూరం ఉండాలి, డివోర్స్ తీసుకోవాలి అలానే మన ఆలోచన వచ్చింది అతనికి? తనకు వచ్చిందండి. మా అత్తయ్య ఏంటంటే సొసైటీ పరంగా రెడ్డిస్ అమ్మ చిన్న పిల్లలు ఉన్నారు, తను అనేది ఎప్పుడు నాకు ఇష్టం లేదు, నన్ను ఎందుకు నేనేం పాపం చేశా లక్ష్మి, రేషన్ ఈవెన్ ద రేషన్ బియ్యం పోయినప్పుడు కూడా ఇదే మాట, నేనేం పాపం చేశా లక్ష్మి, నాకు నా జీవితం ఇలా ఉంది, నాకంటే 17 years, తన జనరేషన్ వేరు నా జనరేషన్ వేరు, అలాంటిది ఓకే ఏజ్ నేను అడ్జస్ట్ అవుతా, వాట్ అబౌట్ ప్రాపర్టీస్ 20 acres అని చెప్పి మోసం చేయడమా, ఇదంతా చీటింగ్ చేయడం వల్ల తనకు ట్రామటైజ్ అయ్యి ఉందండి. ఎప్పుడు ఇదే మాట,
తనకు మాట్లాడితే ఇది లక్ష్మి నా లైఫ్ బాగాలేదమ్మా, నా లైఫ్ బాగాలేదు, లేదు వదిన పిల్లలు పెద్దగా అయినారు, అత్తయ్య ఏంటంటే అడ్జస్ట్ చేసుకొచ్చింది. సొసైటీలో డివోర్స్ తీసుకుంటే నాన్న పిల్లలు పెద్దోళ్ళు అయినరు, ఒక ఫాదర్ లేకపోతే ఎలా ఉంటుంది అని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చిందండి ఇంతవరకు. ఈ రోజున చెప్పిందా మీకు వదిన నాకు బతకాలని లేదు, పిల్లల భవిష్యత్తు ఏంటి, నేను ఉండలేకపోతున్నా, పిల్లల్ని కూడా తీసుకెళ్తా, ఇలాంటివి ఎప్పుడు? తను పిల్లల్ని తీసుకెళ్తా అనలేదు, కానీ అత్తయ్యతోని ఊరికే గొడవ పడేది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూతురిని ఇచ్చినావు అమ్మ, ఇప్పుడు నన్ను భారం తీసుకుందాం అనుకున్నావు, కానీ ఇప్పుడు నలుగురు అయ్యారు నీ ప్రాణానికి, నా శాపం తగిలింది, నువ్వు అనుభవించు, ఇంతే అనుభవించాలి అని అనేది. అంటే తన ఆలోచనలు ఎలా ఉండేవి, మీతో ఫ్రెండ్లీ నేచర్ ఉండేది కాబట్టి? ఒక మదర్ ఫిగర్ అండి. ఇక్కడ ఇదే ఏరియాలో తనకి వాళ్ళ మమ్మీ డాడీ ఫోటో ఉంటుందండి, అదే ప్లేస్లో నేను వేసుకున్నాను. ఎంత బాగా చూసుకోకపోతే తన పేరు వేసుకుంటా అండి నన్ను. అది ఎవరి పేరు? శాంతి, విజయ్ శాంతి ఇన్ఫినిటీ. ఇది రాఖీ గిఫ్ట్ ఇచ్చానండి, రీసెంట్గా రాఖీ గిఫ్ట్ ఇచ్చానండి. ఎంత క్లోజ్గా ఉంటే వేసుకుంటా అండి. ఇప్పుడు మన పిల్లల్ని పెంచి మేము అన్నీ చేసి, ఇప్పుడు వాళ్ళ తిను కన్స్ట్రక్షన్ సైట్కి అండి మార్నింగ్ బాక్స్ పెట్టుకొని ఈవినింగ్ వరకు పని చేయించుకొని వచ్చే తల్లిని ఈరోజు ఇంటి నుండి గెంటేసావు. ఏ రోజు మీ అమ్మ నాన్న చూడని వాళ్ళు వచ్చి మా వదిన ఈఎంఐ బెడ్ మీద పడుకుంటే ఎంత బాధ ఉంటుందండి. తను లిటరల్లీ క్యాన్సర్ పేషెంట్, సీనియర్ సిటిజన్. ఈ సొసైటీలో ఆడవాళ్ళకు చనిపోయిన ఆడదానికి అదే లేదండి. బ్రతుకున్నప్పుడు ఎలాగో సొసైటీలో అది ఉండదు. ఒక చనిపోయిన పర్సన్ మీద క్యారెక్టర్ అసాసినేషన్, డిఫేమేషన్ చేయడం, ఇది ఎక్కడి వరకు న్యాయం అండి? మా అత్తయ్యతో అంటాడంట బ్లాక్మెయిలింగ్, ఇస్ లిటరలీ బ్లాక్మెయిలింగ్. నీ కూతురు వాడితో వీడితో తిరిగింది, ఎవరు వచ్చేవాళ్ళు, ఎవరు పార్టీ చేసుకునేవాళ్ళు, ఆహాహా నేను లేనిది చూసి మీరు బాగానే చేశారు, నేను బయట మీ ప్యాంప్లెంట్స్ పంచితే ప్రాపర్టీస్ తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడతాం అంటున్నాడంట. ప్రాణాలు పోయిన వాటికి విలువ లేదండి. ఒక చిన్న చిన్న పిల్లలంటే ఆ పిల్లలకి మా చెర్రి కోడలికి ఎక్కడైనా పింపుల్ అయితే స్కిన్ కేర్ రొటీన్ చూసుకునే వాళ్ళం, అలాంటిది ముక్కలుగా అప్పగిస్తే వాళ్ళది పంచనామా చూడండి. ఒకరోజు డెత్ సర్టిఫికెట్లో తన పంచనామా లిటరల్లీ వాళ్ళు పార్ట్స్గా ఉన్నారండి. తను మంచోడైతే మరి తనకు ఎందుకు రాలేదండి? అమ్మ నాకు ఈ లైఫ్ నచ్చట్లేదండి, ఎందుకు రాలేదు? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నిజంగా ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు, ఎవరికి రావద్దండి. నిజంగా నేను లిటరల్లీ నా చిన్న పిల్లల్లాగా నాకు వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు ఎక్కువ. ఒక సిస్టర్ లాగా, ఒక తమ్ముళ్ళలాగా ఉన్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళను ఒక శవాలుగా మాకు అప్పగిచ్చారంటే ఎలా ఉంటుందండి? వాళ్ళకి న్యాయం జరగాలి. ఇట్లాంటి హస్బెండ్ ఎవరికి దొరకొద్దండి. దుబాయ్కి వెళ్ళి దుబాయ్కి తీసుకెళ్తానని మోసం చేసి అమ్మాయిలను చేయొద్దండి. అది కూడా ఒక సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్ని చనిపోయిన తర్వాత క్యారెక్టర్ అసాసిన్ చేయడం ఎంతవరకు న్యాయం అండి? చెప్పండి. మమ్మల్ని ఎక్కడికంటే వెళ్తే పెద్ద మనుషులు లిటరల్లీ మా అత్తయ్యని ఇంట్రాగేట్ చేస్తున్నాడు. నీ కూతురు చెడ్డది, నీ కూతురు నీ కాలనీ నుంచి వెళ్ళిపోమన్నారంట. ఎంత అండి, ఎంత పరిస్థితి? తనకి క్యాన్సర్ పేషెంట్ ఏమన్నా అయితే ఎవరు న్యాయం అండి? అయితే విజయారెడ్డికి తన వదినకు ఉన్నటువంటి బాండింగ్, ఎవ్వరు కూడా భర్త పేరు వేసుకుంటారు, లేకపోతే అమ్మా నాన్న పేరు వేసుకుంటారు. ఆ వదిన ఆడపడుచులు అంటే వాళ్ళిద్దరూ మధ్య ఒక పాము ముంగిసలా కొట్లాట అని చెప్తారు. కానీ ఈ టాటూ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఒక మ్యారేజ్ డేని కూడా బ్లాక్ డేగా విజయశాంతి ఒక డీపీ పెట్టుకోవడం, స్టేటస్ పెట్టుకుంది అని అంటే తన భర్త నుంచి ఎంత ప్రెజర్ అనేది తీసుకొని ఉంటుంది. తనతో హ్యాపీగా ఉన్నటువంటి రోజు లేదు. రెగ్యులర్గా మానసికంగా అమ్మ నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈరోజు నా భారాన్ని దించుకోవడానికి నాకు పెళ్లి చేసావు, కానీ నా ఇద్దరు పిల్లలు నేను నీకు భారమై రెగ్యులర్గా కూర్చున్నాము అని చెప్పేసి ఆ తల్లితో చెప్తుంది అని అంటే తన మెంటల్ కండిషన్ అంటే డిప్రెషన్కి వెళ్ళి ఉంటుంది. అంటే ఇక నేను బ్రతికి ఎందుకు? అప్పటికి ఉద్యోగం చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది. కానీ ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత షేర్ చేసుకునేది ప్రతి ఒక్కటి భర్తతో. భర్త సరిగ్గా లేడు అని భావించిన ప్రతి ఆడపిల్ల సూసైడ్ చేసుకోవడం లేకపోతే ఇతరితర విషయాలకి దారి తీస్తుంది అని అంటే అది ఖచ్చితంగా భర్త దగ్గర ఉన్నటువంటి లోపము, భర్త దగ్గర నుంచి అనుకున్నంత ప్రేమ భార్యకి దొరక్కపోవడంతోనే ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.